ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ ఎంట్రీ కార్యక్రమాన్ని స్పీడప్ చేశారు అధికారులు. గ్రేటర్లో వచ్చిన 24 లక్షలకు పైగా అప్లికేషన్లను 3500 మంది ఆపరేటర్ల సాయంతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. డేటా ఎంట్రీ పూర్తయ్యాక లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు అధికారులు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ ఎంట్రీ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. గ్రేటర్ వ్యాప్తంగా 24,74,325 అప్లికేషన్స్ వచ్చాయి. 30 సర్కిల్స్ లో జరుగుతున్న అప్లికేషన్స్ ఎంట్రీ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. 3,500 మంది డేటా ఆపరేటర్లతో ఆన్లైన్ నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు డేటా ఎంట్రీకి ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేసిన తర్వాత లబ్ధిదారులను చేర్చనున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న అప్లికేషన్ల డేటా ఎంట్రీ చేస్తున్నారు అధికారులు. నార్సింగి, బండ్లగూడ, జాగిరి కార్పొరేషన్, మణికొండ మున్సిపాలిటీలలో లబ్ధిదారుల వివరాలను కంప్యూటర్లో అప్లోడ్ చేశారు మున్సిపల్ సిబ్బంది. ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న అప్లికేషన్లలో ఎక్కువగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా వచ్చాయన్నారు మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ పాల్గొన్ కుమార్. ఈ నెల 17వ తేదీలోపు అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం 5 గ్యారెంటీల పథకాల కింద ప్రజాపాలన ప్రోగ్రాంలో మనకు దాదాపుగా 13,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం కంప్యూటరైజేషన్ స్టార్ట్ చేసాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన వెబ్సైట్లో పూర్తి సమాచారాన్ని అంతా కూడా మనం ఈరోజు డేటా ఎంట్రీ చేయడం స్టార్ట్ చేసాం. ఇందుకోసం మేము ప్రత్యేకంగా ఒక టేబుల్స్ లాగా ఏర్పాటు చేసి ఒక 20 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా మేము మొత్తం ఈ డేటా అంతా కూడా మేము ఆ వెబ్సైట్లో పొందుపరచడం మొదలుపెట్టాం. ప్రజాపాలన పేరుతో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. 8 రోజుల పాటు గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో సభలు ఏర్పాటు చేసింది. వీటికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చి గ్యారంటీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. ఇది పూర్తయ్యాక తర్వాత అర్హులను తేల్చనున్నారు అధికారులు. దీని ప్రకారం మిగిలిన 4 గ్యారంటీలను అమలుకు ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం.